హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్. అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డిఫరెన్స్ బిట్వీన్ పార్టీషనింగ్ అండ్ క్లస్టరింగ్ ఇన్ బిగ్ క్వెరీ గురించి డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో పార్టీషనింగ్ వర్సెస్ క్లస్టరింగ్. పార్టీషనింగ్ టెక్నిక్ బేసిక్గా పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి మనకి యూజ్ అయ్యిద్ది అనమాట. ఓకే, సో ఈవెన్ క్లస్టరింగ్ అనేది కూడా పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనకి హెల్ప్ అయ్యిద్ది అనమాట. ఎప్పుడైనా మనం డేటాని స్కాన్ చేయాల్సి వస్తే లేదా డేటాని రిట్రైవ్ చేయాల్సి వస్తే అలాంటి సిచ్యువేషన్లో ఈ పార్టీషనింగ్ అండ్ క్లస్టరింగ్ అనేది మనకి పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పార్టీషనింగ్ అనేది బేసిక్గా ఏం చేసిద్దంటే లార్జ్ డేటాని స్మాల్ సెగ్మెంట్స్లోకి కన్వర్ట్ చేసిద్ది. అంటే పార్టీషన్స్, డే వైజ్ పార్టీషన్ కావచ్చు, లేదా అవర్ వైజ్ పార్టీషన్ కావచ్చు, లేదా వీక్లీ పార్టీషన్స్ కావచ్చు. అంటే ఒక టేబుల్లో ఉన్న లార్జ్ డేటాని డిఫరెంట్ స్మాలర్ సెగ్మెంట్స్లోకి కన్వర్ట్ చేసిద్ది అనమాట. దానివల్ల ఉపయోగం ఏంటంటే మేనేజ్ చేయడానికి ఈజీగా ఉండిద్ది. ఆ సెగ్మెంట్స్ని లేదా ఆ పీసెస్ని మేనేజ్ చేయడానికి ఈజీగా ఉండిద్ది అనమాట. తర్వాత క్లస్టరింగ్ వచ్చేసి ఏం చేసిద్దంటే మనకి సిమిలర్ డేటాని గ్రూపింగ్ చేసిద్ది అనమాట. సిమిలర్ డేటాని గ్రూపింగ్ చేసి ఆ డేటాని వితిన్ ఈచ్ పార్టీషన్లో ఉన్న డేటాని మనకి సార్టింగ్ అనేది చేసిద్ది అనమాట. సో అది మనకి సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఈ డేటాని, లార్జ్ డేటాని స్మాలర్ సెగ్మెంట్స్లోకి కన్వర్ట్ చేయటం వలన మెయిన్గా యూజ్ ఏమైందంటే క్వెరీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యిద్ది. సో ఎందుకంటే ఇప్పుడు పార్టీషన్ లేకపోతే మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇస్తే లార్జ్ డేటాని స్కాన్ చేయాలి, టైం పట్టిద్ది. అదే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చి వేర్ అని చెప్పి మనం కండిషన్ ఇస్తే, వేర్ పార్టీషన్ ఈక్వల్ టు సో అండ్ సో డేట్ అని ఇస్తే ఇన్స్టెడ్ ఆఫ్ స్కానింగ్, ఫుల్ స్కానింగ్ ఈజీగా మనకి డేటా అనేది ఆ స్పెసిఫిక్ పార్టీషన్ రిలేటెడ్ ఇమ్మీడియట్గా మనకి స్కాన్ చేసి రిట్రైవ్ చేసి చూపించిద్ది అనమాట. ఓకే, సో అది మనకి పార్టీషనింగ్ వలన ఉన్న బెనిఫిట్ అనమాట. అలానే మనకి క్లస్టరింగ్ కూడా పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేసిద్ది. డేటాని రిట్రైవ్ చేసేటప్పుడు పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేసిద్ది అనమాట. ఓకే, సో మెయిన్గా పార్టీషన్ వచ్చేసి మనకి రెస్పాన్సిబుల్ ఫర్ డేటా డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ యువర్ నోట్స్, ఆల్ యువర్ నోట్స్ అనమాట. డేటాని డిఫరెంట్ నోట్స్లోకి డిస్ట్రిబ్యూట్ చేసిద్ది అనమాట. ఓకే, అదే క్లస్టర్ కీ వచ్చేసి మెయిన్గా రెస్పాన్సిబుల్ ఏంటంటే ఈచ్ పార్టీషన్ లేదా టేబుల్లో ఉన్న డేటాని మనకి సార్టింగ్ చేయడానికి ఈ క్లస్టరింగ్ కీ అనేది హెల్ప్ చేసిద్ది అనమాట. అది బేస్డ్ ఆన్ కాలమ్. సో క్లస్టరింగ్ మనం ఏ కాలం పైన అప్లై చేస్తే ఆ కాలంని బేస్ చేసుకొని డేటాని సార్టింగ్ చేయడానికి మనకి హెల్ప్ చేసిద్ది అనమాట. పార్టీషనింగ్ వలన లాస్ట్ మనకి హెల్ప్ అయ్యేది ఏంటంటే క్వెరీని రిట్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ కాస్ట్ అనేది మనకి రెడ్యూస్ అయ్యిద్ది అనమాట. సో ఈచ్ అండ్ ఎవరి క్వెరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు గూగుల్ క్లౌడ్, గూగుల్ వాళ్ళు మనకి అమౌంట్ ఛార్జ్ చేస్తారు కదా. ఓకే, సో ఆ కాస్ట్ అనేది రెడ్యూస్ అయ్యిద్ది అనమాట. సేమ్ క్లస్టరింగ్లో కూడా మనకి కాస్ట్ అనేది రెడ్యూస్ అయ్యిద్ది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.